అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్. బాగున్నారండి మీరు? మేమైతే బాగున్నామండి. ఇప్పుడైతే నేను పచ్చి పులుసు చేసి చూపిస్తానండి. దీనికోసం అయితే ఒక 5 పచ్చిమిరపకాయలండి తీసుకోవాలి. ఇవి ఈ విధంగా అయితే కట్ చేసుకొని ఇవి కొద్దిగా కాల్చుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇటువంటి జాలి లాంటిది తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా కాల్చుకోవాలండి. ఇది కాల్చుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది. చూసారా, ఈ విధంగా కాల్ చేసుకోండి. కొద్దిగా ఈ మీదన బుడగల్లాగా వస్తాయండి, అటువంటప్పుడు పక్కకు తీసేసుకోవాలి. చూడండి, మనకైతే మంచిగా కాలయ్యి ఇవైతే పక్కన పెట్టేసుకుందామండి. ఇవి చల్లారనివ్వాలి. ఇదిగోండి, ఒక బౌల్లో వేసుకొని ఇదైతే ఒక చిన్న మూకుడు తీసుకుందామండి. చూడండి, ఒక మూకుడు తీసేసుకొని పెట్టేసుకున్నాళ్ళుగా ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. చూడండి, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ కూడా అవసరం లేదండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని మూకుడులో వేసుకుందాం. వేసేసుకొని ఇందులో ఒక 3 ఎండుమిర్చి అండి, 3 ఎండుమిర్చి తరుగు వేసుకుందామండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఇందులో అయితే ఎండుమిర్చి తురుము, ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండి. ఇది వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని వేయించుకోండి. ఈ విధంగా ఉంచేసుకొని ఆఫ్ చేసుకున్నానండి స్టవ్ అయితే. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. ఇది కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఇదైతే మనం దంచేసుకోవాలండి. మిక్సీ పట్టే కంటే మనం రోట్లో దంచేసుకుంటే బాగుంటుందండి. ఇదైతే దంచేసుకుందాం ఇప్పుడు. చూడండి, ఇటువంటి దంచేది ఒకటి తీసుకోండి, గోటాం టైప్లో. ఇప్పుడు మనం ఎండుమిర్చి జీలకర్ర వేయించుకున్నాం కదండి, ఇదైతే వేసుకుందాం అండి. ఇదైతే కచ్చపచ్చగా దంచేసుకోవాలి. ఇప్పుడైతే దంచేసుకున్నామండి ఇది. చూడండి, ఈ విధంగా అయితే దంచేసుకోవాలండి కచ్చపచ్చగా. కొద్దిగా గోరువెచ్చగా ఉండేటప్పుడే దంచేసుకోండి, మెత్తగా నలుగుతుందండి. చూడండి, ఈ విధంగా అయితే దంచేసుకోవాలి. ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే పులుసు వేసుకోవడం కోసం అయితే ఇవన్నీ నేను ఒక బేస్ని తీసుకున్నాను. ఇందులో అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని అది పిసికి ఇవ్వండి ఈ విధంగా వాటర్ తీసి ఉంచేసుకున్నానండి. వెడల్పాటిది తీసుకుంటే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇందులో అయితే చూడండి, మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కదండి వేయించుకోను, ఇవైతే వేసుకుందామండి. ఒక బౌల్ తీసుకుని చూడండి, ఒక ప్లేట్లో వేసుకొని మనకి కాడలతో పాటుగా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకున్నానండి. కాడలతో పాటుగా వేసుకుంది. ఇదైతే ఈ విధంగా గట్టిగా పిసికేసుకోవాలండి. ఈ రసం, పచ్చిమిర్చిలో ఉన్న రసం మొత్తం ఈ కొత్తిమీరకి పట్టేటట్టు ఈ విధంగా పిసికేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అండి. ఇందులోని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి, పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి కూడా ఇందులోనే వేసుకుందామండి. ఇది కూడా మంచిగా ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా నీరు దిగేంత వరకు మనం అయితే ఇది పిసికేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి, పులుసుకి సరిపడా సాల్ట్ వేసుకోండి. కల్లుప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి పులుసుకి అయితే. పచ్చి పులుసుకి కల్లుప్పు లేదండి, అందుకోసం నేను నార్మల్ సాల్ట్ వేసుకుంటాను. ఈ విధంగా గట్టిగా పిసికేసుకోవాలండి. మనం ఎంత గట్టిగా పిసికి మంచిగా ఈ ఆనియన్స్లో ఉన్న వాటర్ మొత్తం ఇందులోకి వచ్చేంత వరకు పిసికి వేసుకోవాలండి. అలాగైతే టేస్ట్ బాగుంటుంది. చూడండి, మొత్తం మంచిగా పిసికేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే పిసికేసుకోవాలండి. చూసారా, మొత్తం వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు గట్టిగా పిసికి
ఇదైతే మనం రసం పెట్టుకున్నాం కదండి, చింతపండు రసం, ఇందులో కలిపేసుకుందాం. ఇందులోని కొద్దిగా 2 పచ్చిమిర్చి అండి, చిన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు తురుమండి, ఇందులోనే మనం ఎండుమిర్చి జీలకర్ర దంచుకున్నాం కదండి, ఇది కూడా వేసుకుందాం. ఇందులో చిన్న సైజు టమాటర్ అండి, ఇది కూడా పిసికి వేసుకుందాం అండి. మెత్తగా పిసికేసుకోవాలి, మీ ఇష్టం అండి. మీకు పులుపు కరెక్ట్గా సరిపోద్ది అనుకుంటే మీరు టమాటర్ వేయని అవసరం లేదండి, కానీ టమాటర్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి పులుసుకి అయితే. ఈ విధంగా కలిపేసుకోవాలి. చూడండి, టమాటర్ కూడా మంచిగా ఇందులో కలిసిపోయింది. చూడండి, ఇందులో వేసిన ఆనియన్స్ కూడా మంచిగా మనము గట్టిగా నొక్కి పిండేసుకోవాలండి ఈ పులుసులో అయితే. చూడండి ఈ విధంగా. ఇప్పుడైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. అంతే అండి, మనకి పులుసు అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఇదైతే ఒక బౌల్లో వేసుకోండి. ఈ రసాన్ని మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇదైతే చూసారా, మనకైతే పులుసు రెడీ. మనం ఎంత గట్టి పిండేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. ఇదైతే పచ్చి పులుసు. ఇదైతే చూడండి ఒక బౌల్లో వేసుకుందామండి. నేను ఒక పాత్ర తీసుకున్నానండి, ఇందులో వేసుకుంటాను. అంతే అండి, ఎంతో టేస్టీ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి ఈ విధంగా అయితే చేసుకోండి. పచ్చి పులుసు అయితే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. చల్లటి అన్నంలో అయినా వేడి వేడి అన్నంలో అయినా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా అయితే పచ్చి పులుసు చేసుకోండి ఇంట్లో. సేమ్ ఇదే విధంగా చేసుకోండి, బాగుంటుందండి టేస్ట్ అయితే. కారం సరిపోయింది, ఇంకా మనకైతే సాల్ట్ కూడా నేను వేసిన సాల్ట్ కూడా సరిపోయిందండి. మీ దగ్గర కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకొని ఇది కలిపేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుందండి. చూసారా, ఎంతో టేస్టీ పచ్చి పులుసు అయితే మనకి రెడీ అయిపోయినట్టే. ఈ పచ్చి పులుసు కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.